కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు, ప్రస్తుతం మీరు ముగ్గురికి సంబంధించిన కూడా చెప్పారు. జనసేన వారు ఏం చెప్పారు, టీడీపీ వారు ఏం చెప్పారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్పారు, ప్రతిదీ మీ దగ్గర ఆ విషయం ఉన్నది. కాకపోతే ఒక విషయం, కేవలం ఒకే ఒక సంవత్సరం మిగిలి ఉన్నదండి. ఇప్పుడు జడ్పీటీసీకి సంబంధించిన కేవలం ఒకే ఒక సంవత్సరానికి సంబంధించి, దాని తర్వాత మరొకసారి ఎన్నికలు రాబోతూనే ఉన్నాయి. కానీ ఈ ఒక్క ఎన్నికలకు ఒక్క సంవత్సరం పాటు ఎన్నికలు, ఈ ఒంటిమిట్ట కానివ్వండి లేకపోతే పులివెందులు కానివ్వండి, ఇంతలో ఈ అభ్యర్థుల గెలుపు గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం, ఇంత పెద్ద ఎత్తున దుమారం, అలాగే ఇంట్లో కొట్లాటాలు అవసరమా? కాకపోతే ఏంటంటే గతంలో ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా 52 స్థానాలలో 49 అగ్రహం కావడమే అక్కడ ఏదైతే భయభ్రాంతాలకు గురి చేశారని చెప్తున్నారు. అదే స్ట్రాటజీకి ఈరోజు ఉపయోగించుకుంటూ పోలీసులను ఉపయోగించుకొని కావాలనే వైఎస్ఆర్సీపీ నాయకులను భయభ్రాంతాలకు గురి చేస్తున్నారని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏదైతే కొట్లాట జరుగుతుందో అందరూ ప్రజలు మాత్రం నలిగిపోతున్నారు. ఈ విషయం ఏమంటారు? పులివెందుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి పులివెందుల ఒంటిమిట్ట జిల్లా పరిషత్ స్థానాలు ఒక ఏడాది కాలం ఉంటాయా లేకపోతే ఒక రోజా అనేటువంటిది సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్టు ఆ ప్రాంతంలో ఉందా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు లేదు, మాకు తిరుగులేదు అని చెప్పేసి నిరూపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంది. లేదు, మా పట్టు సడలేదు, మేము అదే గతంలో ఎట్లా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాము అని నిరూపించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తూ ఉందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఈ క్రమంలో ఘర్షణలు లేకపోతే పోలీసులు ఇవన్నీ కూడా ఎవరిని చెప్పినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా గతంలో పోలీసు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినట్టుగానే ఇప్పుడు పోలీసు యంత్రాంగం అనేటువంటిది టీడీపీకి అనుకూలంగా ఉంటుందనేది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఉన్నటువంటి వాస్తవం. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి దానికంటే ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి లేదా చంద్రబాబు నాయుడు గారికి పలుకుబడి లేదు అని నిరూపించడానికి రకరకాల ప్రలోభాలు పెట్టి లేదా బెదిరింపులు అదిరింపులు ఇటువంటి వాటితోటి ఏ విధంగా అయితే అక్కడ వైసీపీ పైచేయి సాధించిందో మనం చూసాం. ఇప్పుడు అదే స్ట్రాటజీని తెలుగుదేశం పార్టీ కూడా పులివెందుల్లో రీప్లే చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ ఒక బలమైనటువంటి ఒక ఫ్యాక్షన్, అటు ఫ్యాక్షనే ఇటు ఫ్యాక్షనే, అది ప్రజాస్వామ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు అనేది ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు మేము ప్రజాస్వామ్యం అని. నా దృష్టిలో అయితే 2 ఫ్యాక్షన్లు అక్కడ. బీటెక్ రవి ఫ్యాక్షన్ ఒకటి తెలుసు అందరికీ, అదేవిధంగా ఆయన్ని వ్యతిరేకించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ కుటుంబ ఫ్యాక్షన్ అనేది అందరికీ తెలిసినటువంటి సాహిత్యం. అంతా అక్కడ ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గాంధేయులు ఉన్నారని ఎవరైనా చెప్పుకుంటే అంతకంటే ఒక మరొక మోసం మరొకటి ఉండదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఎవరు గెలుస్తారు ఏమిటి అనుకున్నప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి కూడా రాకుండా పులివెందుల ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఇంకా అడుగు జాడింది, ఆయనకి మద్దతు కోల్పోయారు అని నిరూపించేందుకు అన్ని రకాల అవకాశాలని, ప్రలోభాలని, డబ్బుని, అదేవిధంగా గతంలో ఏవైనా కేసులు ఉంటే ఎవరి మీదైనా అటువంటి కేసులకు సంబంధించి కానీ లేదా రకరకాల ప్రలోభాలు జరుగుతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలను చూస్తూ ఉంటే అధికార పక్షం అనేటువంటిది గరిష్టంగా ప్రయత్నిస్తూ ఉంది. అదే స్థాయిలో దానికి తోడు దానికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ కూడా చూస్తుందనేది మనకి ఉన్నది. అందుకని ఎన్నికలు వచ్చే ఏడాది జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఏడాది పాలన తర్వాత 3 పార్టీల యొక్క కూటమికి సంబంధించినటువంటి ప్రతిష్ట పలుకుబడికి ఇది ఒక గీటురాయిగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందువల్ల ఇంకా వారం రోజుల పాటు, ఇంకా వారం రోజులు 12వ తారీఖు వరకు ఎన్నికలు జరుగుతాయి. 12 అప్పటి వరకు ఇంకా ఎన్ని దౌర్జన్యాలు లేకపోతే ఎన్ని దాడులు జరుగుతాయి అనేటువంటిది ఊహించుకోవడానికే కాస్త ఆందోళనకరంగా ఉంది. మరి అధికార నిరోధక చర్యలు తీసుకుంటుందా
లేకపోయేట్లయితే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనేది చూడాల్సింది. ఏమైనప్పటికీ గతంలో వైసీపీ ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పాత్రను పోషిస్తా ఉంది, దాన్నే రీప్లే చేస్తా ఉంది. ఫలితం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడైతే చెప్పలేము అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి చందు గారి దగ్గరికి వెళ్దాం. చందు గారు, ప్రస్తుతం ఏదైతే